హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 13న విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 14 సెప్టెంబర్ నుండి 13 అక్టోబర్ మధ్య అప్లై చేసుకోగలరు. అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే 16 అక్టోబర్ నుండి 25 అక్టోబర్ మధ్య కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 8,113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు లెవెల్ 6 ఉద్యోగాలు. ఈ పోస్టులకి 35,400 బేసిక్ పే రావడం జరుగుతుంది. మిగిలిన గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు లెవెల్ 5 ఉద్యోగాలు. ఈ పోస్టులకి 29,200 బేసిక్ పే రావడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే B2, A2, C2 ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 36 సంవత్సరముల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అర్హులు. అంటే 1989 జనవరి 2 నుండి 2007 జనవరి 1 మధ్య పుట్టి ఉండాలి. ఓబీసీకి 3 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులు 1986 జనవరి 2 తర్వాత, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1984 జనవరి 2 తర్వాత పుట్టి ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. అయితే CBT-1 రాసిన తర్వాత అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్కి 400 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ఫీజు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఈ అభ్యర్థులకి CBT-1 రాసిన తర్వాత 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ రెండింటి మధ్య తేడాను అభ్యర్థులు గమనించగలరు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే CBT-1 మరియు CBT-2ను నిర్వహించడం జరుగుతుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి టైపింగ్ స్కిల్ టెస్ట్ను నిర్వహిస్తారు. స్టేషన్ మాస్టర్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. CBT-1 విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు, మ్యాథ్స్ 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలను 90 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT-1 రాసిన అభ్యర్థులని CBT-2కి 1:15 రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. ఈ CBT-2లో జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు, మ్యాథ్స్ 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు, మొత్తం 120 ప్రశ్నలని 90 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. CBT-2లో కూడా ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. CBT-2 తరువాత అభ్యర్థుల యొక్క ఆప్షన్స్ మేరకు టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 25 words per minute ఇన్ హిందీ. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే A2 అంటే డైరెక్ట్ విజన్ 6/9 ఉండాలి, అది కూడా వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. B2, C2 మెడికల్ టెస్ట్ను చూసుకొని అభ్యర్థులు తమకు తగిన పోస్టుని చూస్ చేసుకోగలరు. గమనిక:
లేసిక్ సర్జరీ చేసుకున్న అభ్యర్థులు A2, A3 పోస్టులకి అర్హులు కాదు. అభ్యర్థులు ఏ రీజియన్కైనా అప్లై చేసుకోవచ్చు, కానీ జాబ్ వచ్చిన తరువాత అదే రీజియన్లో 5 to 10 years సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ తెలుగులో కూడా నిర్వహించడం జరుగుతుంది.